తిరుమలకు రావద్దు అని చెప్పేసి ఏ హిందువు కోరుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రావాలా, జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తాన్ని ఆ శ్రీవారికి వేడుకోవాలి. సరే, క్షమించడమా క్షమించకపోవడం అనేది అది భగవంతుని ఇచ్చికి విడిచిపెడితే, రావాలి, వచ్చి క్షమాపణ కోరుకోవాలి, జరిగిన తప్పు అంగీకరించాలి. కానీ వచ్చే ముందు ఖచ్చితంగా డిక్లరేషన్, అన్య మతస్థుడిగా డిక్లరేషన్ మీద సంతకం చేయాలి అనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. రావద్దని ఎవరు కోరుకోవట్లేదు. నీవు ఇవాళ భారతీయ జనతా పార్టీ గాని, హిందూ సంఘాలు గాని, లేకపోతే తెలుగుదేశం గాని, జనసేన పార్టీ గాని ఒకటే అడుగుతున్నాయి, తిరుమలకి రావద్దు అని చెప్పి ఏ భక్తునికి అడగము, వచ్చి నీవు అన్య మతస్థుడిగా డిక్లరేషన్ ఇవ్వాలి అనేది. ఇంకొక విషయం ఏంటంటే, తిరుమల సాంప్రదాయాల ప్రకారం నాకు తెలిసినంత వరకు దేశంలో రాష్ట్రపతికి తప్పిస్తే ఏ ఒక్కరు కూడా అన్య మతస్థులు అయినచో డిక్లరేషన్ రాకుండా వెళ్లే ప్రస్తావనే లేదు, ప్రసక్తే లేదు. కాకపోతే నాడు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి, నేటి గత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వెళ్లారే తప్పిస్తే ఎవరైనా సరే ఇక్కడ అక్కడ రావద్దని చెప్పేసి ఏ హిందూ దేవాలయం గాని, ఏ హిందూ సంస్థలు గాని, ఏ హిందువు గాని మా దేవాలయానికి రావద్దని చెప్పేసి ఎక్కడ కోరుకోరు. వచ్చినటువంటి సిస్టమ్ లో అక్కడ ఉన్నటువంటి పద్ధతిలో డిక్లరేషన్ అనడం జరిగింది. అది ఇచ్చి తీరాల్సిందే. వేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రతిఘటన జరుగుతుంది. ఇప్పుడే పెద్దలు శర్మ గారు చెప్పినట్టుగా ఆయన కాలినడక నుండి కాస్త మళ్ళీ రోడ్డు మార్గంగానే తిరుమలకి వెళ్ళేటట్టు జగన్ గారికి కాలు బెనికేస్తాయి. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి, దేవుడితో పెట్టుకున్న తర్వాత వాళ్ళు అనకూడదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యారో అందరికీ తెలిసినటువంటిదే. అవి 7 కొండలు కాదు, అసలు ఆయన పేరే 7 కొండలవాడ అని ప్రారంభం అయితే కాదు, 2 కొండలు అనుకోని చెప్పేసి వెళ్ళి కుందేలుకి 2 కొమ్ములు ఉంటాయి అనుకోని ఏమైంది. కాబట్టి ఇవాళ అది కూడా జరిగి ఉండొచ్చేమో, దానికి జరగడానికి ఏమీ లేదు. కానీ పూర్తి తిరుపతిరావు గారు ఒక ప్రశ్న అండి, ఖచ్చితంగా ఇచ్చి రావాల్సిందే, తీరాల్సిందే, ఎవరిని రావద్దని కూడా మేము అనమని అంటున్నప్పుడు, ఈ లడ్డూ వ్యవహారం, కల్తీ వ్యవహారం బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా వైసీపీ కానీ, జగన్ గారి అనుచరులు కానీ, జగన్ గారికి కానీ కించిత్ బాధ కానీ, ఒక ప్రాయశ్చిత్తమో పాపమో వివరణో లేదు. కౌంటర్ అటాక్స్ జరుగుతున్నాయి. 2, మిమ్మల్ని కూడా ఇరికించేసి ఇది కేంద్రం వాళ్ళకి తెలియదా, ఆ రోజు బోర్డుల్లో ప్యానెల్లో ఉన్నవారు వీళ్ళందరికీ తెలుసు అంటే, మీకు ఆ రోజు తెలుసు అని చెప్తున్నారా, లేదా మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా, లేదా మీరే తెలుసుకోలేకపోయారా ఈ వ్యవహారం అంతా? ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, ఇన్నిసార్లు వచ్చినాయి, 18 సార్లు వస్తే మేము రిజెక్ట్ చేసాం అని చాలా ఓపెన్ గా జగన్ గారు 18 సార్లు అని చెప్పారు. అప్పట్లో రిజెక్ట్ అయిందని. ఇప్పుడు మాకు వచ్చినాయి రిజెక్ట్ చేసినప్పుడు ఎక్కడ బహిరంగంగా ఎవరు చెప్పట్లా. మీరు ఎందుకంత సీరియస్ గా ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వట్లేదు? ఏదన్నా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉందా అనేది జనానికి ఉన్న డౌట్. మంచి ప్రస్తావన చేశారు. ఎస్, డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఏదైతే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి బోర్డు సభ్యులు ఆ రోజు ఉన్నారు, వారికి తెలియదా అని ప్రశ్నించాడో అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఏకైక బోర్డు మెంబరు, అది కూడా 2014 తర్వాత భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మాజీ సభ్యుడిగా కూడా ఈ ప్రభుత్వ కాలంలో ప్రతిసారి, ఇందాక నేను చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మొదటిసారి తిరుమల వెళ్ళినప్పుడైతేనేమి, లేకపోయినట్టయితే ఈ లడ్డూలకు సంబంధించినటువంటి నాణ్యత దిగజారినప్పుడైతేనేమి, ఇవన్నీ మాట్లాడినటువంటి ఏకైక సభ్యుడు భారతీయ జనతా పార్టీకి భానుప్రకాష్ రెడ్డి మాత్రమే. అధికారికంగా ఇవాళ అధికార ప్రతినిధిగా ఉన్నాడు, నా తోటి అధికార ప్రతినిధి. నేను ఇంకో విషయం చెప్తా, అంటే భారతీయ జనతా పార్టీ ఎవరికో చెప్పింది వాళ్ళకి మేము ఇచ్చాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎవరికి తిరుమల దేవస్థానంలో రికమెండ్ చేయలేదు. ఎవరో పేరు చెప్పుకొని, భారతీయ జనతా పార్టీ పేరు చెప్పుకొని నువ్వు వాళ్ళకి అకామిడేట్ చేసుకొని వాళ్ళని ఇవాళ పని చేయడానికి చేస్తున్నటువంటి కుట్రే తప్పిస్తే, భారతీయ జనతా పార్టీ ఆథరైజ్డ్ గా ఈ బోర్డులో గాని, గత బోర్డులో, మన బోర్డులో మా వాళ్ళు ఎవరు ఆథరైజ్డ్ గా లేరు. గత బోర్డులో భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ సభ్యునిగా ఆయన ఎన్నిసార్లు అయినా సరే ఈ విషయం మీద మాట్లాడుతూనే ఉన్నారు. ఇది స్పష్టం చేస్తున్నా. ఎవరినో తీసుకొచ్చి భాజపా వాళ్ళు భారతీయ జనతా